నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విషయాల్లో శరన్నవరాత్రులు జరుగుతున్నాయి కదా, విజయదశమి గురించి, విజయాలనిచ్చే విజయదశమి గురించి చెప్పుకుందాం. దసరా ఒక హిందువుల పండగ. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు విజయదశమితో కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండగ. ఈ పండగకు నవరాత్రి అని, శరన్నవరాత్రి అని కూడా పిలుస్తారు. శరదృతు ఆరంభంలో వచ్చే పండగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని, ఎలాంటి ఆటంకాలు రావని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఆనువాయితీగా ఉంది. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. 10వ రోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనువాయితీ. దసరా పండుగ రోజునే విజయదశమి నాడు దసరా పండుగను జరుపుకోవడం ఆనువాయితీ. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణ పల్లెలో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించటం ఆనువాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను ఉంచుతారు. అవి తిరిగి తీసిన రోజు కూడా. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన రోజు. ఆ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది. పూర్వం దేవదానవులు పాలసముద్రాన్ని వధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా పేర్కొంటున్నారు. శ్రవణ నక్షత్రంలో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ సంకేతం ఉన్నది. అందుకనే దీనిని విజయదశమి అనే పేరు దీనికి వచ్చింది. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారం, నక్షత్రం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం ఇలాంటివన్నీ చూసి ఆచరిస్తారు. కానీ విజయదశమి నాడు చేపట్టిన పని విజయానికి తథ్యమని పురాణాలు చెప్తున్నాయి. తెలంగాణలో ఈ పండగ దినాలలో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అట్టి మహిమాన్వితమైన ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతూ ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి రామలీలా ఉత్సవాలు. పెద్ద పెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారు చేసి వాటిని ఒక విశాలమైన మైదానంలో వాటిని అమర్చి దసరాల వేషాలు ధరించి కళాకారులందరూ ఊరేగింపుగా తీసుకువెళ్ళి రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణాసంచాలతో ఆ బొమ్మలను తగలబెడతారు. అందుచేత విజయదశమి నాడు ఉదయాన్నే 5 గంటలకే లేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకొని పసుపు కుంకాలతో ఇంటిని, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకొని ఎర్రటి బట్టలు ధరించి రాజరాజేశ్వరీ దేవికి, దుర్గాదేవికి పూజలు చేయటం మన సాంప్రదాయం. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలతో సత్కరించి రాజరాజేశ్వరి నిత్య పూజ, దేవి భక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం కూడా వాటి ద్వారా దీర్ఘాయువు, దీర్ఘ సుమంగళితనం ప్రాప్తిస్తుందని, సిద్ధిస్తుందని పురోహితులు చెప్తూ ఉంటారు. మరోవైపు విజయదశమి నాడు ముఖ్యంగా చేయాల్సింది శమీ పూజ. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసమునందున్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రములను ఈ శమీ వృక్షంపైనే దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది ఆ శమీ వృక్ష రూపమున అపరాజితాదేవి ఆశీస్సులతో కౌరవులపై
విజయం సాధించారని పురాణాలు పేర్కొన్నాయి. అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయం సాధించాడు. తెలంగాణలో సెమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారం కూడా ఉంది. సెమీ శమయతే పాపం సెమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని అని ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పై శ్లోకమును స్మరిస్తూ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మి చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు సెమీ దోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. అందుచేత అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇహలోక పరలోక సుఖాలు పొందటానికి విజయదశమి నాడు అమ్మవారిని ప్రార్థిస్తారు. దేవీ నవరాత్రి పూజలు రామాయణ కాలం నాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే ధన్హర అని, అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురుణ్ణి 10 తలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సాహాన్నే దసరాగా పేర్కొంటున్నారు. ఇక నవరాత్రి వ్రతాన్ని 9 రోజులు దేవీ నవరాత్రి వ్రతంగా ఆచరించి విజయదశమి రోజున వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది. అలంకారాలు ఏవైనా అమ్మ దయ అందరి పట్ల ఒకటే, అమ్మ ప్రేమ అందరి పట్ల ఒకటే. అట్టి మహిమాన్వితమైన ఆ దేవి ఆవిర్భావ విశేషం ఏమంటే, పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు మధుకైటభులతో 10,000 సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహాదేవి ఆ మధుకైటభులను మోసపూరితంగా చేస్తుంది. దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందున శ్రీ మహావిష్ణువుని మెచ్చుకొని నీకు ఏం వరం కావాలో కోరుకో అని ఆయన్ని ప్రశ్నిస్తారు. దానికి శ్రీహరి వారి మరణాన్నే వరంగా కోరుకుంటాడు. దానితో వారు తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకొని తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాళంలో సంహరించు సమయాల మహామాయ 10 తలలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడుతుంది. అనంతరం సింహవాహినిగా మహిషాసురుణ్ణి, మహామాయ సరస్వతీ రూపిణిగా శుంభని వధించింది. చండ ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. తర్వాత 5వ అవతారంతో ఒక రాక్షస సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడం వల్ల రక్తదంతి అని పేరు తెచ్చుకుంది. లోకాలన్నింటినీ కరువు కాటకముల నుంచి తప్పించి శాకంబరిగా అమ్మ పేరు సంపాదించుకుంది. ఇలా దుర్గుడనే రాక్షసుణ్ణి సంహరించి దుర్గగా, మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారిని పరాశక్తిని నవరాత్రులలో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు, అన్ని విజయాలు చేకూరుతాయని పెద్దలు అంటున్నారు. అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేని శుభకార్యాలకు శ్రీకారం చుడితే అవి తప్పకుండా విజయవంతమవుతాయని వారు చెప్తున్నారు. అందుచేత విజయదశమి నాడు అందరూ అమ్మవారిని నిష్ఠతో పూజించి శుభానికి శ్రీకారం చుట్టండి. మరి మీ అందరికీ ముందుగా మా సత్య టీవీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.